హాయ్ అందరికీ పల్లీ చట్నీ మా అమ్మ స్టైల్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి ముందుగా పల్లీలు తీసుకొని దాంట్లోనే కొంచెం ధనియాలు, ఆవాలు, మెంతులు వేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లోనే మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి నేను ఒక 3 తీసుకున్నాను. ఎండుమిర్చి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా రోజులైందండి వీడియో పోస్ట్ చేసి. నేను కొత్తగా మొబైల్ కొన్నాను, ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా. సో నా కొత్త మొబైల్లో నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో పల్లీలు దోరగా బాగా వేయించుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే కొంచెం చింతపండు, ఉప్పు వేసుకోవాలి. చింతపండు, ఉప్పు వేసుకొని బాగా చల్లార్చాలి. చల్లారిపోయాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చాలా డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు. నేను కొంచెం వేరే వర్క్లో ఉన్నాను, అస్సలు టైం కుదరలేదు. సో ఇంకా నుంచి రెగ్యులర్గా నా వీడియోస్ వస్తుంటాయి మీకు. మీరు చూసి నా వీడియోస్ని నాకు సపోర్ట్ చేయండి. చింతపండు, ఉప్పు వేసుకున్నాక దాన్ని మనం మిక్సీ పట్టించుకోవాలి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, కొంచెం బరకగా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు. సో నేను మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. చూడండి, నేను ఇలా ఇంత మెత్తగా చేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత దానికి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక బాండెలు పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపడమన్నాక దాంట్లోనే కొంచెం పచ్చెనగపప్పు వేసుకోండి. పచ్చెనగపప్పు కూడా బాగా వేగిపోయాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని అంతా వేగిపోయాక దాన్ని ఎత్తి మనం చట్నీలో వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలామంది పొట్టు తీసేసుకొని పప్పులతో చేసుకుంటారు, అలా చేసినా బాగానే ఉంటుంది. కానీ పొట్టుతో తింటే బలం కాబట్టి తీసుకోకుండా తింటే మంచిది. సో పల్లీ చట్నీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పచ్చిమిర్చి వేసుకొని చేసుకునే దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.